ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది ఇదే. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని, ఇష్టమైన వారిని ఆందోళనం ఎక్కిస్తున్నారని వైకాపా తప్పు చేస్తుందని భావించారు కనుక మీడియా అలా నిలదీయడం సబబే అనుకుందాం. ఇప్పుడు తదేపా ప్రభుత్వం వచ్చింది, అదే మీడియా ఇప్పుడు రివర్స్ లో వెళ్తోంది. వైకాపా పాలనలో ఆందోళనం ఎక్కిన వారికి తదేపా పెద్దపీట వేస్తోంది అంటూ ఎవరు ఎక్కడా అనేది వివరణ ఇస్తూ నిత్యం వార్తలు వండి వారిస్తుంది. అవినీతి పరులను ఆందోళనం ఎక్కిస్తే తప్పకుండా చెప్పవచ్చు, తప్పులేదు. అలా కాకుండా కేవలం వైకాపా హయాంలో కీలకంగా పనిచేస్తారు గనక వారి ఇప్పుడు పక్కన పెట్టేయాలని మీడియా చెప్పడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి డిమాండ్ పార్టీ జనాల నుంచి వస్తోంది. అది సహజం. కానీ మీడియా నుంచి రావడం ఏమిటి? నిత్యం అక్కడ ఓ ఎంప్లాయీ, ఇక్కడ ఓ ఎంప్లాయీ అంటూ ఉద్యోగస్తులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అవినీతి అధికారులు అయితే ఎత్తి చూపండి, అదే కోణంలో ఎత్తి చూపాలి తప్ప వాళ్ళని తీసేయండి, వీళ్ళను తీసేయండి అని కక్ష సాధింపు వ్యవహారానికి మీడియాలనే పాల్పడుతూ ఎలా? ఇలా చేయడం వల్ల మీడియా మీద సదరు ఉద్యోగులకు కోపం వస్తుంది. వైకాపాను అంటిపెట్టుకునే వారిని వైకాపాతోనే ఉండేలా చేస్తోంది ఈ మీడియా. అలా కాకుండా వారిని కూడా తదేపా వైపు తిప్పేలా చేస్తే బెటర్ కదా. వైకాపా జనాలకు సాధించడం, వైకాపా అనుకూల ఉద్యోగులను మూలన పెట్టడం, వైకాపా నేతలను చంపడం, ఇలాంటి వాటి వల్ల వైకాపాను ఇప్పుడు వచ్చిన 40% ఓటింగ్ ను అలాగే ఉంచే పరిస్థితి కనిపిస్తోంది.